సో నా పేరు జయరాజేష్. నేను రాధాకృష్ణ స్కూల్లో యోగా టీచర్గా పనిచేస్తున్నాను. ఇది ముందు సైన్స్ పాస్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా 15 ఇయర్స్గా పనిచేస్తున్నాను మ్యాథ్స్ టీచర్గా. సో నాకు కొద్ది ప్రాబ్లం ఉంది. సో 10-12 ఇయర్స్ బ్యాక్ పడిపోయింది. సో బ్యాక్ ఆపరేషన్ వల్ల మళ్ళీ పెయిన్ మొన్న స్టార్ట్ అయింది. వాక్ చేస్తూ యోగా చేస్తూ కొంచెం స్టార్ట్ అయింది పెయిన్. దానివల్ల స్వామికి వచ్చి చెప్పింది ప్రాబ్లం స్వామి అంటే జస్ట్ మర్మర్ చేస్తారు. 1 టైం 2 టైం చేస్తారు. అసలు యాక్చువల్గా రాకముందు నా డాక్టర్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాము. అంత పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చినంత ఫీలింగ్ కలిగింది. అసలు లేచేప్పుడు కాదు, శ్వాస తీసుకున్నప్పుడు ఎంతో బ్యాక్ సైడ్ అయితే జోమ్ వస్తుంది, మొత్తం జోమ్ వచ్చినట్టు అవుతుంది. సో తర్వాత స్వామికి చెప్తే ఇలా మర్మర్ చేస్తానంటే చేశాను స్వామి. చేసిన తర్వాత ఫస్ట్ కొద్దిగా నాకు 70% క్యూర్ అనిపించింది. ఇంకా ఎక్కడో కొద్దిగా ఉందని చెప్తే ఇంకొకసారి చేశాను. సో దానికి మొత్తానికి 99% క్యూర్. ఇది 1% ఎద్దు ముందు, అది కూడా మన కొండ ఎక్కితున్నాం అశోక్ సీతాపురం. ఆల్మోస్ట్ అసలు లేదు. ఇంకోటి సార్ గురించి చెప్పింది అపార ముద్ర వేసుకోమని చెప్పాను. నేను మా ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చినప్పుడు వస్తుంది, నేను ఒక్కడే ఎక్కినాను, మా ఫ్రెండ్స్ ఎవరో ఎక్కలేదు. ఎక్కే ఆయాసపోతున్నాను. ఒక 10 స్టెప్స్ వేసేసరికి ఆయాసపోతున్నాను, ఎక్కలేకపోతున్నాను. సో ఎక్కలేకపోతున్నాను. అపార ముద్ర వేసుకొని ఈజీగా ఎక్కేసాను. ఎంత ఫాస్ట్ ఎక్కినానంటే చాలా, ఇంత కూడా ఆయాసం లేదు, ఏం లేదు. సో బ్యాక్ అనేది కూడా అసలు నాకు ఆ థాట్ కూడా రాలేదు. బ్యాక్ నాకు ఉంది కదా, పెయిన్ ఉంది కదా, నాకు అలా ఆపరేషన్ జరిగింది కదా, మొన్న క్యూర్ అయింది కదా, మళ్ళీ ఎవరు రిపీట్, అసలు ఆ థాట్ రాలేదు నాకు. ఎప్పుడైతే గురించి చెప్పారో అపార ముద్ర వేసుకో ఎక్కేసి అంతే. ఎంత స్పీడ్ ఎక్కినా నేనే స్పీడ్ ఎక్కినాను. వాళ్ళ ఫ్రెండ్స్ నిలబడమంటే నిలబడినానే తప్ప నేను కూర్చుంటే 15 మినిట్స్లో కొండ ఎక్కాను, ఈజీగా ఎక్కగలను. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాను. అది కొద్ది కూడా ఇంత కూడా ఆయాసం రాలేదు నాకు. అసలు ఇంకోటి మెయిన్ థాట్ ఏమంటే దీని గురించి అసలు ఆలోచన రాలేదు. బ్యాగ్ కదా ఏమైనా అవుతుందా ఎక్కినా కూడా అనేది ఆ థాట్ అనేది అసలు రాలేదు. ఒకటే కాన్సన్ట్రేషన్ పెట్టుకో, అపార ముద్ర వేసుకొని మనసు పెట్టి జస్ట్ ఎక్కుంటూ పోవడమే, రాళ్ళు ఎక్కుంటూ పోయినాం. ముందరనే సార్ మా ఫ్రెండ్ చెప్పి గ్రిప్ ఉందిరా పడతావేమో అని చెప్పి ఏం లేదు ప్రాబ్లం ఎక్కేసాను. మా ఫ్రెండ్ ఎట్లా ఎక్కిరా అంటారు. సో జస్ట్ అపార ముద్ర వేసుకోరా అంటే కొంతమంది నవ్విరామాట. సో నేనేం మాట్లాడలేదు. నేను నా వరకు నాకు తెలుసు, ఎందుకంటే దీని రిజల్ట్ నాకు తెలుసు. దీని రిజల్ట్ తెలుస్తూ, ముక్కల ముద్ర రిజల్ట్ తెలుస్తూ, నెక్స్ట్ వజ్రాసనంలో కూర్చుంటే వెరికో వేన్స్ కూడా నాకు తగ్గినాయి. సో ఆల్మోస్ట్ అలా వండరు సాంగ్ గురించి ఏం గురించి ఇట్లా అంటే అది చెప్తే కాదు, అనుభవిస్తే నీ ప్రాబ్లం నీకు తెలుసు, నీకు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసావు కాబట్టి నువ్వు నిజంగా నమ్మినావు. వేరే వాళ్ళు తెలియదు, అనుకుని తెలుగుతారు, నొప్పి కూడా తెలియదు కాబట్టి వాళ్ళు నమ్మరు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క కర్మకాలు వాళ్ళు వస్తారు చెప్తారో అప్పుడు నమ్ముతారు. చూడే అంతా నమ్మరాడు కరెక్ట్ గురించి. నేను కూడా దీని గురించి 10 మంది చెప్పినా కూడా ఒప్పుడు నమ్మలేదు. సో ఎందుకంటే నా రిజల్ట్ చెప్పినా కూడా నమ్మలేదు. ఎందుకంటే అనుకుంటే గురించి చెప్పింది ఎట్లంటే వాళ్ళ కర్మకాలైతే వాళ్ళు వచ్చే క్లాస్ వింటారు, మనం చెప్పే అవసరం లేదు. సో నాకే జరిగిన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా 3 బ్యాక్ బోన్ గురించి, వెరికోస్ గురించి, వజ్రాసనం చూసినప్పుడు, నెక్స్ట్ ముక్కుల ముద్ర వేసినప్పుడు చిన్న గుల్లమాద్ర అయింది. సో నా భార్య కూడా చెప్పాను, అసలు పెద్దగా అవుతుంది ఒకటి జస్ట్ 2 days 3 days డైలీ 2-3 times ఒక 3 days అలా పెట్టుకున్నాను అంతే. అసలు ఆ మార్కింగ్ కూడా లేదు. సో అంతా ఇక్కడ రావడం వల్ల నాకు బెనిఫిట్ అయిందని చాలా హ్యాపీగా. ఈ క్లాస్ రాకపోతే చాలా మిస్ అయింది. దానికి నాకు చెప్పిన చంద్ర పాప మంచి అసలు మంచిగా చెప్పాడు. సార్ ఇలా ఉంది సార్ క్లాస్ ఎక్కడ నాకు చెప్పు చంద్ర, నేను వస్తాను ఖచ్చితంగా సార్ క్లాస్ వినాలి. ఎందుకంటే నాకు అక్కడ ఇచ్చిన ట్రైనింగ్ సార్ గురించి చెప్పిన దాంట్లో 10% లేదు. జస్ట్ ఆసనాలు నేర్పించినారు, చెప్పినారు, పంపిస్తాడు. అది ఎలా మన బాడీలో పనిచేస్తుంది, ఈ ముద్రలు ఎలా పనిచేస్తాయి అనేది క్లియర్గా వాళ్ళు చెప్పలేదు. ఊరికే ఈ ముద్ర బెనిఫిట్స్, ఈ ఆసనాలు వేస్తే అంతే, అంతవరకు తప్ప వేరే దానికి ఏమి చెప్పలేదు. సో దాన్ని నాకు ఇంకోటి ఆ యోగా గురించి ఇంతగా ఉంటుందనేది ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది. సో ఇదంతా గురూజీ నాకు ఇచ్చిన మంచి అవకాశం. చెప్పాలంటే జన్మ మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టు ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక్క మనం చేస్తే రెగ్యులర్గా చేస్తే కన్నా ఏ మెడిసిన్ కూడా అవసరం లేదు. ఇది మాత్రం 100% ఖచ్చితంగా హ్యాపీగా మనం బతికేయచ్చు. ఇది మాత్రం నేను నేర్చుకుంది. ఫస్ట్ మనము స్వచ్ఛంగా ఉండాలి. నేను నేర్చుకున్నంత ప్రతి ఒక్కరు మనం చేశాను. ఈరోజు మార్నింగ్ కూడా జల్ నీతి సూత్రనీతి చేశాను. నా భార్య కూడా వీడియో పెట్టాను, మా ఫ్రెండ్స్ కూడా వీడియో పెట్టాను. జల్ నీతి సూత్రనీతి ఐ క్లీనింగ్ కూడా చేశాను. ఈరోజు మార్నింగ్, నిన్న చేశాను, ఈరోజు చేశాను. సో డైలీ చేసి నాకు ఎంత రిలీఫ్ అనిపించిందో అంత రిలీఫ్, ఎంత అంటే అంత బాగా అనిపించింది. చాలా మొత్తం గోస్ టు గురూజీ. థ్యాంక్ గురూజీ.